కేసుల పేరిట చాలా మందిని బెదిరించి వాళ్ళ పరువులు తీస్తున్నారంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో పరువులు తీస్తున్నట్టంట. మరి జత్వానీ పరువు తీసింది నువ్వే కదా. జత్వానీ కేసు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా తీసుకొచ్చి ఎందుకు పరువు తీసావు? ఆ విషయంలో ఎవరు ఎందుకు మాట్లాడరమ్మా నీ గురించి? అవన్నీ పెద్ద మనం చేసిన గోల్డ్ మెడల్ ఇష్యూస్ కదా. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకొచ్చి హింసించారు. 40 రోజులు అసలు ఒక ఫేక్ కేసు మీద కూర్చుని పిఎస్ఆర్ ఆంజనేయులు అని ఒక ముఠాతో నడిపించిన ఒక పెద్ద డ్రామా. ఐజీ క్యాడర్లో ఉన్న పర్సన్ని వాడేసి ఒక జిందాల్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసిన ఒక ఫేక్ కేసులో వాళ్ళ పరువులు పోలేదా? చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే ఆయనకి ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి ఒక స్టేట్ లీడర్ని తీసుకెళ్ళి, ఒకప్పుడు స్టేట్ లీడర్గా ఉన్నాయని అపోజిషన్ స్టేటస్లో ఉన్నాయని, నీకు స్టేటస్ కూడా లేదు ఇప్పుడు, అపోజిషన్ స్టేటస్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పరువు తీసినట్టు కాదా? అసలు నువ్వు ఓన్లీ పీపుల్ పరువులు తీసావా అనుకుంటున్నారా? తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం పరువు తీసావు, ఒక ఇన్స్టిట్యూషన్ పరువు తీసావు. నువ్వు కొడాల వెంకటేశ్వరరావు అంటే ఒకరిని వదిలేసి దేవుళ్ళ పైన మహిళల పైన పరువులు తీసావు. ఎవరి గురించి పరువులు తీలా? నువ్వు ఓన్లీ మనుషుల పరువులు తీశారని చెప్తున్నావు. నువ్వు ఈరోజు వ్యవస్థల పరువులు తీసావు, ఆంధ్రప్రదేశ్ పరువులు తీసావు, పెట్టుబడిదారుల పరువులు తీసావు, రాష్ట్ర భవిష్యత్తు పరువు తీసావు. ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ ఒక ఫ్యాక్షన్ రాజకీయం అని ముద్ర వేసావు. స్టేట్ పరువు తీసినాడికి ఈరోజు పరువుల గురించి గుర్తొస్తున్నాయా? ఎక్కడ కొత్త రాజకీయాలు జగన్ ఇవన్నీ? నీ పరువు వ్యక్తిగతంగా పోయిందా, యాజ్ అ పర్సన్గా పోయిందా డివైడ్ చేయాల్సి వస్తే కనుక వ్యక్తిగతంగా నీ పరువు తీసింది మీ సిస్టర్.